మీరిప్పుడు తనని కూడా మీ స్నేహితుడని అనుకోండి. లేదు, నేను వాడితో ఫ్రెండ్షిప్ చేయను. నువ్వు నాకు ఎంత నచ్చ చెప్పాలని ట్రై చేసినా నేను మాత్రం వాడితో ఫ్రెండ్షిప్ చేయను. నేను చాలా క్లవర్ని విద్య. నేను జేమ్స్ బాండ్ని. నేను వాడికి ఫాదర్ని కాను, వాడు నాకు కొడుకు కాదు. నేను వాడితో అసలు మాట్లాడను. నేను వాడితో ఎప్పటికీ ఫ్రెండ్షిప్ చేయను. నేను దాంట్లో టాయ్స్ కూడా ఇవ్వను. వాడు మంచివాడు కాదు. ప్లీజ్. ఏమండి, మీరు అలా మాట్లాడొద్దు. మీరు సమీర్తో స్నేహంగా ఉండకపోతే మన ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి. చూడండి, నేనంటే మీకు ఇష్టమైతే సమీర్తో స్నేహంగా ఉండండి. విద్య, నువ్వు ప్రతిసారి కూడా నాకు నచ్చని పని ఎందుకు చేయమంటున్నావు? ఎందుకు ప్రతిసారి కూడా ఎవ్రీ టైం నాకు ఇష్టం లేకపోయినా సోనాలితో పూజలో కూర్చోమన్నావు. ఇప్పుడేమో ఆ సమీర్తో ఫ్రెండ్షిప్ చేయమంటున్నావు. ఈ ఒక్క విషయం ఒప్పుకోండి, ఇక నేను మిమ్మల్ని ఏమీ అడగను. ఇదే నేను అడిగే చివరి సాయం. లాస్ట్ టైం. సరే, నేను వాడికి నా టెడ్డీ బేర్ని ఇస్తా, కానీ ఫ్రెండ్షిప్ మాత్రం చేయను. చాలా సంతోషం మీరు కొంచెమైనా రాజీ పడ్డందుకు. ఎందుకని అంతలా నవ్వుతున్నావు? విద్య స్టూపిడిటీని చూసి. తెలివి తక్కువ పిల్ల. మన గేమ్ ప్లాన్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ సాగర్ సమీర్ని యాక్సెప్ట్ చేయడం. అది చాలా కష్టం. కానీ ఇప్పుడు చూడండి, విద్య కారణంగా ఈజీగా జరిగిపోతుంది. తెలివి తక్కువ పిల్ల విద్య కాదు, నువ్వే సోనాలి. ఒకసారి ఆలోచించు. ఒకవేళ విద్య సాగర్ని సమీర్ని కలిసి ఉండేలా చేస్తే ఇక నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంటుంది? ఇక ఆ క్షణమే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నీకు నాకు కావాల్సింది ఒక్కటే, విద్యని సాగర్ని ఎప్పటికీ దూరంగా ఉండేలా చేయటం. అది అలా జరగాలంటే సమీర్ని సాగర్ని ఎప్పటికీ ఇలాగే దూరంగా ఉండేలా చేయాలి. వాళ్ళు దూరంగా ఉంటేనే సాగర్కి విద్యకి మధ్య దూరం మరింత పెరుగుతుంది. ఇక మనం చేయాల్సింది ఏంటంటే, విద్య తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని పెంచుతోందే తప్ప వాళ్ళని దగ్గర చేయడం లేదని నిరూపించాలి. ఒక్కసారి అంకిత్ పిన్ని మనం చెప్పింది వింటే చాలు, ఎప్పటికీ ఇంట్లోంచి నువ్వు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. అర్థమైందా? తనేం చెప్పాలనుకుంటున్నాడు? సమీర్ ఏం చెప్తున్నాడంటే తను పడిపోలేదంట.